హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జాను. ఇవాళ నా టాపిక్ ఏంటంటే చాలామంది చేస్తున్న ఈ మిస్టేక్స్ గురించి చెప్తున్నాను. ఇలాంటి మిస్టేక్స్ చేస్తే కనుక ఒకసారి 2 సార్లు చూస్తారు, తర్వాత యూట్యూబ్ మన ఛానలే డిలీట్ చేసేస్తుంది. అప్పుడు ఏం చేస్తారండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీరు కష్టపడిన శ్రమ కానీ, మీరు పెట్టిన ఎఫర్ట్ కానీ, లేదంటే మీరు ఎంతో కష్టపడి ఎడిటింగ్ చేసింది కానీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే చెప్తున్నాను, ఈ మిస్టేక్ చేయకండి. ఆ మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారంటే వీడియో అంతా తీస్తున్నారనమాట. వీడియో స్టార్టింగ్లో ఏం చేస్తున్నారంటే సీరియల్ క్లిప్పింగ్స్ని తీసుకొని వచ్చి మన వీడియోలో అటాచ్ చేసి స్టార్టింగ్లో వీడియో క్లిప్పింగ్స్ పెట్టేసి సీరియల్వి వీడియో అయితే అప్లోడ్ చేస్తారు. ఇలా చేస్తే ఏం వస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఇలా చేస్తే వాళ్ళకైతే వ్యూస్ అయితే బాగా వస్తాయన్నమాట. వ్యూస్ వచ్చినప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో అనేది ఏమవుతుందంటే యూట్యూబ్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇలానే 2-3 వీడియోలు పెట్టామనుకో కాపీరైట్ స్ట్రైక్ వచ్చేసి మన ఛానల్ డిలీట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం పెట్టిన శ్రమ అంతా కూడా థంబ్నెయిల్స్ కోసం కావచ్చు, వీడియో రికార్డింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా కూడా కావచ్చు, ఆ పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే చెప్తున్నాను, ఎలాంటి క్లిప్పింగ్స్ కూడా సీరియల్ క్లిప్పింగ్స్ కానీ, మూవీ క్లిప్పింగ్స్ కానీ ఇలాంటివి తీసుకొని వచ్చి వీడియోకి స్టార్టింగ్లో పెట్టేసి నెక్స్ట్ మన వీడియో పెట్టేసి కొన్ని రోజుల తర్వాత వ్యూస్ బాగా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ పార్ట్ని ట్రిమ్ చేస్తున్నారనమాట. ఇలాగ ట్రిమ్ చేస్తే ఏమనుకుంటున్నారంటే ట్రిమ్ చేస్తున్నాం కదా, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినప్పుడు అవర్స్ వచ్చేసిన తర్వాత మనం ఎలిజిబుల్ అయిపోతాము, దీంతో మానిటైజేషన్ అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తుంది అని అనుకుంటారు. ఇలాగన్నీ చేసిన తర్వాత మానిటైజేషన్ సపోజ్ 4000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత వచ్చిందే అనుకోండి, ఆ క్లిప్పింగ్స్ వల్ల మనమైతే మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ మనకు రిజెక్ట్ అనేసి ఖచ్చితంగా రిజెక్టెడ్ అయిపోతుంది. ఇలాంటివి ఏమవుతుందంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మనం అనుకుంటాము మనకి ఫస్ట్ మనము వీడియో క్లిప్పింగ్స్ పెడతాము, మళ్ళీ అయితే డిలీట్ చేసేస్తాం కదా, ఎలాంటి ప్రాబ్లము ఉండదు అనేసి. కాదండి, యూట్యూబ్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకు మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు రిజెక్టెడ్ అని పక్కన పడేస్తుంది. అలానే చేశారంటే ఛానల్ డిలీట్ కూడా చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అందుకే చెప్తున్నాను, ఎలాంటి క్రియేటర్ అయినా కూడా, ఎలాంటి బిగినర్ అయినా కూడా, ఎలాంటి యూట్యూబ్ ఛానల్ అయినా కూడా మీరు వ్యూస్ కోసం లేదంటే వాచ్ అవర్స్ కోసం సీరియల్ క్లిప్పింగ్స్ని ట్రిమ్ చేసి అక్కడ యాడ్ చేసేసి దాని తర్వాత బాధపడడం కంటే ఫస్ట్లోనే వీడియోస్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఎలాంటి కంటెంట్ కానీ, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కానీ, ఇంపార్టెంట్ కంటెంట్ కానీ, మీ ఓన్ కంటెంట్ని క్రియేట్ చేయండి. అప్పుడే మీ ఛానల్ అనేది సేఫ్ అవుతుంది. ఎప్పుడు కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం పాటించాలి. ఇలాంటి క్లిప్పింగ్స్ కనుక మనం పెట్టినట్లయితే మన ఛానలే డిలీట్ అయిపోతుంది, మానిటైజేషన్కి పక్కా ఎలిజిబుల్ అయితే కాదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ ఈ టాపిక్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అర్థమైందనుకుంటే ఒక చిన్న లైక్ అండ్ కమెంట్ మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.